Hey everyone, PJ here on Pocket Tech. I am back again with another review video. So this is going to be a review on my special phone. So this వచ్చేసి మనకి 14 Pro Max ని నేను లాస్ట్ సెప్టెంబర్ నుంచి యూస్ చేస్తున్నాను అనమాట. అంటే ఆల్మోస్ట్ 10 months నుంచి. ఇప్పటి వరకు నేను యూస్ చేసిన దాంట్లో నా బ్యాటరీ హెల్త్ ఎంత ఉంది, 14 Pro Maxలో నాకు బాగా నచ్చిన ఫీచర్స్ ఏంటి, ఏ ఫీచర్స్ బాగా ఇంప్రూవ్ అయ్యాయి అనిపించింది అండ్ ఇంకా ఏ ఫీచర్స్ బెటర్ అవ్వాల్సింది ఉంది అనేది ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ కొత్తగా తీసుకొచ్చిన న్యూ ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే డిస్ప్లేలో అయితే మనకి కొత్తగా 2 ఫీచర్స్ వచ్చాయి. ఫస్ట్ వచ్చేసి ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న ఫీచర్ అనమాట. ఆల్రెడీ మనం ఆండ్రాయిడ్ డివైసెస్లోనే చూస్తున్నాము. నేనైతే యాపిల్లోకి ఎప్పుడు వస్తున్నా అని చాలా ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తే ఫైనలీ 14 Pro Maxలో మనకి ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఫీచర్ని తీసుకొచ్చారు. ఆల్వేస్ ఆన్ డిస్ప్లేని కూడా మనం 2 వేస్లో యూజ్ చేసుకోవచ్చు. ఒకటి, మనం ఆండ్రాయిడ్లో లాగా లాక్ చేస్తే జస్ట్ టైం చూపించి మనకి ఏదైనా నోటిఫికేషన్స్ వస్తే చూపిస్తుంది. లేదు అంటే బ్యాక్గ్రౌండ్లో ఏదైనా యాప్ రన్ అవుతుంటే కనుక లైట్గా కనిపిస్తూ ఉంటుంది యాప్. అండ్ అలానే ఒకవేళ మనం యాపిల్ టీవీ రిమోట్ యూస్ చేస్తుంటే ఆ రిమోట్ కూడా చాలా లైట్గా మనకి స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటుంది. ఇంకో ఫీచర్ ఏంటి అంటే మనం లాక్ చేసినా అన్లాక్ చేసినా మన వాల్ పేపర్ విజిబుల్గా అనిపిస్తుంది. సో ఇక్కడ చూస్తే నాకు ఫోన్ లాక్ చేసే ఉంది కానీ లైట్గా నా వాల్ పేపర్ పిక్చర్తో సహా కనిపిస్తుంది. సో మనం విత్ వాల్ పేపర్ యూస్ చేసుకోవచ్చు ఆర్ ఎల్స్ వితౌట్ వాల్ పేపర్ని కూడా ఈ ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఫీచర్ని మనం సెట్ చేసుకోవచ్చు. సెకండ్ న్యూ ఫీచర్ వచ్చేసి ఇది కొంతమందికి నచ్చింది, కొంతమందికి నచ్చలేదు అనమాట. ఇట్స్ ఆల్ పర్సనల్ చాయిస్. దట్ ఈస్ డైనమిక్ ఐలాండ్. సో మనకి నాచ్ని డైనమిక్ ఐలాండ్తో రీప్లేస్ చేశారు. ఇంతకుముందు మనకి నోటిఫికేషన్స్ వస్తే పైన నుంచి వచ్చేవి. ఫ్రమ్ నౌ ఆన్ మనకి డైనమిక్ ఐలాండ్లో నుంచి నోటిఫికేషన్ వచ్చేది. అండ్ మీరు మల్టీ టాస్కింగ్ చేస్తుంటే ఒక 2 to 3 యాప్స్ యూజ్ చేసినప్పుడు రీసెంట్లోకి వెళ్ళి యాప్ ఏం చేస్తుంది అని చూడవసరం లేదు. జస్ట్ ఆ డైనమిక్ ఐలాండ్లోకి ట్యాప్ చేసి మనం ఏం జరుగుతుంది అనే ప్రోగ్రెస్ని ట్రాక్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. నాలాంటి వాళ్ళకైతే పెద్ద ఫోన్, సో పైకి రీచ్ అవ్వలేను కాబట్టి నేను మోస్ట్లీ ఈ కింద పార్ట్లోనే వర్క్ అంతా చేస్తూ ఉంటాను. పెద్దగా యూజ్ చేయను. ఎప్పుడైనా ఎయిర్ డ్రాప్ చేసినప్పుడు ఎంత డేటా ట్రాన్స్ఫర్ అయింది, ఇంకా ఎంత ట్రాన్స్ఫర్ అవ్వాలి అనేది తప్ప పెద్ద ఎక్కువగా అయితే నేను పర్సనల్గా డైనమిక్ ఐలాండ్ని యూజ్ చేయలేదు. రిమైనింగ్ డిస్ప్లేలో ఫీచర్స్ చూసుకుంటే ఇది మనకి 6.7 inches LTPO రెటీనా డిస్ప్లేతో వస్తుంది అనమాట. ఇది XDR OLED డిస్ప్లే అండ్ దీంట్లో మనకి 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది అలాంగ్ విత్ HDR10 సపోర్ట్. అండ్ దీంట్లో మనకి డాల్బీ విజన్ సపోర్ట్ ఉంటుంది విత్ సేమ్ రెజల్యూషన్ 1290x2796 పిక్సెల్స్తోనే వస్తుంది. థర్డ్ న్యూ ఫీచర్ ఏంటి అంటే మనకి మ్యాక్సిమం బ్రైట్నెస్ని 2000 nitsకి ఇంక్రీజ్ చేశారనమాట. టిపికల్ బ్రైట్నెస్ చూసుకుంటే 1000 nits దగ్గర ఉంటుంది. సౌండ్ అయితే యాజ్ యూజువల్ ఎక్స్ట్రాడినరీగానే ఉంటుంది. బట్ డిస్ప్లేలో 2000 బ్రైట్నెస్కి ఇంక్రీజ్ చేసినందువలన ఎట్లాంటి క్లైమాటిక్ కండిషన్స్లో మనం డిస్ప్లేని చూసినా సరే చాలా బ్రైట్గా అనిపిస్తుంది. సెకండ్ మోస్ట్ ఇంప్రూవ్డ్ ఫీచర్ వచ్చేసి కెమెరాస్లో, దట్ టు ఇన్ వైడ్ యాంగిల్ లెన్స్. ఆఫ్టర్ ఎ లాంగ్ టైం మనకి వైడ్ యాంగిల్ లెన్స్లో 48 MP లెన్స్ని ఇస్తున్నారు. దట్ టు విత్ సెన్సార్ షిఫ్ట్ టెక్నాలజీ అనమాట. మనం ఈ వైడ్ యాంగిల్ లెన్స్ యూస్ చేసి ఫొటోస్ షూట్ చేసిన, వీడియోస్ షూట్ చేసిన పిక్చర్ క్వాలిటీ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. అండ్ రిమైనింగ్ టెలిఫోటో కానీ, అల్ట్రా వైడ్ కానీ, ఫ్రంట్ ఫేసింగ్ కానీ మనకి 12 MP లెన్స్తోనే వస్తుంది. స్లైట్గా అపాచర్ వేరియేషన్స్ అయితే ఉంటాయి. మీరు ఆల్రెడీ స్క్రీన్ మీద పిక్చర్స్ చూస్తున్నారు కదా, ఐఫోన్లో తీసిన ఫొటోస్ మనకి న్యాచురాలిటీకి చాలా దగ్గరగా ఉంటాయి. నెక్స్ట్ మ్యాక్రో మోడ్ అవైలబుల్గా ఉంటుంది. మనం 1xలో ఏదైనా ఆబ్జెక్ట్కి దగ్గరగా తీసుకెళ్ళగానే మ్యాక్రో ఫోటోగ్రఫీ ఆన్ అవుతుంది అనమాట. సో క్లిస్టల్ క్లియర్గా మనం ఆ పిక్చర్స్ని జూమ్ లాగా ఫొటోస్ తీయవచ్చు. అండ్ అంతేకాదు సినిమాటిక్ మోడ్ ఆప్షన్ అయితే మనకి 4Kకి అప్గ్రేడ్ చేశారు. మనకు ఆల్రెడీ తెలుసు 4Kలో షూట్ చేసిన వీడియోస్ ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి. ఈ టైమ్ ల్యాప్స్ చూస్తున్నారు కదా, నేనైతే దీన్ని 4Kలో షూట్ చేశాను. చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. దీనికి పైన కొంచెం అటు ఇటు ఎడిటింగ్ చేస్తే కనుక ఇంకా చెప్పవసరం లేదు, పీక్స్లో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి వీడియోలో కొత్తగా యాడ్ చేసిన ఫీచర్ ఏంటి అంటే యాక్షన్ మోడ్ అనమాట. నార్మల్గానే మనకి ఐఫోన్లో ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది. దట్టు ఈ యాక్షన్ మోడ్లో ఇంకా ఎక్స్ట్రాడినరీ స్టెబిలైజేషన్. మీరు వాక్ చేస్తూ వీడియోస్ తీస్తున్నా, బైక్ మీద వెళ్తూ వీడియోస్ తీస్తున్నా అసలు కెమెరా మూవ్ అవుతుంది, షేక్ ఉంది అనే ఫీలింగే ఎక్కడ కనిపించదా వీడియోలో. వీడియో అయితే ఎక్స్ట్రా స్మూత్గా వస్తాయి. ఎవరైనా వ్లాగ్ షూట్ చేయాలి, ద బెస్ట్ కెమెరా సజెస్ట్ చేయండి అంటే నేనైతే ఐఫోన్ సజెస్ట్ చేస్తాను. ఏదర్ మీరు ఇండోర్లో వీడియో షూట్ చేసినా
అవుట్డోర్లో వీడియోస్ షూట్ చేసిన వీడియోస్ అయితే చాలా క్రిస్ప్గా ఉంటాయి. నెక్స్ట్ ఇంప్రూవ్మెంట్ వచ్చేసి చిప్ సెట్లో ఎవ్రీ ఇయర్ లానే యాపిల్ వాళ్ళు కొత్త చిప్ సెట్ అయితే ఇంట్రడ్యూస్ చేశారు. కానీ ఇయర్ స్పెషాలిటీ ఏంటి అంటే ఆ కొత్త చిప్ సెట్ ఓన్లీ ప్రో మోడల్స్ లో మాత్రమే ఇన్స్టాల్ చేశారు అనమాట. నాన్ ప్రో వేరియంట్ ఓల్డ్ చిప్ సెట్ తోనే వస్తుంది. సో 14 Pro Max వచ్చేసి మనకి A16 బయానిక్ చిప్ సెట్ తో వస్తుంది. దీంట్లో మనకి 6 కోర్స్ సిపియూని యూస్ చేశారు అండ్ యాపిల్ వాళ్ళ ఓన్ 5 కోర్స్ గ్రాఫిక్స్ అయితే యూస్ చేస్తున్నారు. దీంట్లో ఇంటర్నల్ గా 6GB ఆఫ్ ర్యామ్ ఉన్నప్పటికీ కంప్లీట్ గా ఆప్టిమైజ్ అయిపోయి ఉంటుంది అండ్ ఈ ర్యామ్ వచ్చేసి LPDDR5 ర్యామ్ అయితే యూస్ చేశారు. పెర్ఫార్మెన్స్ పరంగా అయితే ఎటువంటి ఇష్యూస్ ఉండవు. చాలా స్మూత్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. గేమింగ్ ఆడనివ్వండి, మీరు మల్టీ టాస్కింగ్ చేయనివ్వండి, చాలా స్మూత్ గా ఉంటుంది. ఎటువంటి యాప్స్ ల్యాగ్ అవ్వవు, స్ట్రక్ అవ్వవు. ఎంత హెవీ గేమింగ్ ఆడినా సరే ఫోన్ తట్టుకోగలుగుతుంది. కొత్తగా వస్తున్న 2 ఫీచర్స్ ఏంటి అంటే ఫస్ట్ ది కార్ క్రాష్ డిటెక్షన్ ఫీచర్ అనమాట. మీరు ఎప్పుడైనా కార్ డ్రైవ్ చేస్తున్నప్పుడు మీకు యాక్సిడెంట్ అయితే మీ ఎమర్జెన్సీ కాంటాక్ట్స్కి అండ్ ఎమర్జెన్సీ సర్వీసెస్కి మీకు ఇక్కడ యాక్సిడెంట్ అయింది అన్నట్టు నోటిఫికేషన్ పంపిస్తారు. సెకండ్ వచ్చేసి శాటిలైట్ కనెక్టివిటీ. ఎప్పుడైనా మనం సిగ్నల్ లేని చోట హైకింగ్ కానీ లేకపోతే ట్రెక్కింగ్ కానీ వెళ్ళి మనం ఎక్కడైనా దారి తప్పిపోయినప్పుడు వయా శాటిలైట్ మనం ఎమర్జెన్సీ సర్వీసెస్తో కమ్యూనికేట్ చేసి మన లొకేషన్ని సెండ్ చేయొచ్చు. ఆల్రెడీ మన ఛానల్లో ఈ ఎమర్జెన్సీ SOS ఫీచర్ ఎలా వర్క్ అవుతుంది అనేది నేను ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో చూడాలి అనుకుంటే ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. బ్యాటరీ విషయానికి వచ్చేసరికి 4323 mAh బ్యాటరీతో వస్తుంది అనమాట. ఎలా యూజ్ చేసుకున్న 1 full day ఆఫ్ యూసేజ్ ఖచ్చితంగా వస్తుంది. నార్మల్ ఫోన్ అండ్ టెక్స్ట్ మెసేజెస్కి అయితే కనుక ఖచ్చితంగా మోర్ దాన్ 1 day ఆఫ్ యూసేజ్ వస్తుంది. ఎప్పుడైనా ట్రిప్స్కి వెళ్ళినప్పుడు ఎక్కువ నావిగేషన్ యూజ్ చేసినా, ఎక్కువ కెమెరా యూజ్ చేసినా ఖచ్చితంగా 1 full day అయితే ఖచ్చితంగా వస్తుంది. ఇంటికి వచ్చాక ఛార్జింగ్ పెట్టుకునే సిచ్యువేషన్స్ వచ్చాయన్నమాట. ఎప్పుడు హాఫ్ డేలో అయితే నాకు బ్యాటరీ అయిపోలేదు. నెక్స్ట్ బ్యాటరీ హెల్త్ విషయానికి వస్తే నేను 2 14 Pro Maxes యూస్ చేస్తున్నాను. ఒకటి లాస్ట్ సెప్టెంబర్లో పర్చేస్ చేశాను, ఇంకొకటి డిసెంబర్ 2022లో పర్చేస్ చేశాను. డిసెంబర్లో పర్చేస్ చేసిన ఫోన్కి వచ్చేసి 100% బ్యాటరీ ఉంది. సెప్టెంబర్లో కొన్న ఫోన్ ఏమైందంటే లాస్ట్ మంత్ పగిలిపోయింది అనమాట. మళ్ళీ కొత్త ఫోన్ కొనుక్కోవాల్సి వచ్చింది. పగిలిపోయేటప్పటికి ఆ ఫోన్లో నాకు 98% బ్యాటరీ ఉంది. జస్ట్ 2% ఆఫ్ బ్యాటరీ హెల్తే రెడ్యూస్ అయిపోయింది అనమాట. బ్యాటరీ హెల్త్ అనేది రెడ్యూస్ అవ్వడం చాలా కామన్. మనం యూజ్ చేస్తాం కాబట్టి ఒక బ్యాటరీ దాని లైఫ్ అనేది డ్రైన్ అయిపోతూ ఉంటుంది. కొంతమంది ఎప్పుడైనా కొత్త సాఫ్ట్వేర్ అప్డేట్ చేసుకోగానే బ్యాటరీ హెల్త్ తగ్గిపోతుంది, సాఫ్ట్వేర్ వల్ల తగ్గిపోతుంది అని అనుకుంటారు. కాదు, ఎప్పుడైనా మనం ఒక సాఫ్ట్వేర్ అప్డేట్ చేసినప్పుడు బ్యాటరీ హెల్త్ కూడా రీకాలిబ్రేట్ అవుతుంది. అలా రీకాలిబ్రేట్ అయినప్పుడు మీ యూసేజ్ని తగ్గట్టుగా మీ బ్యాటరీ హెల్త్ తగ్గుతుంది అనమాట. సో మీ వాడకం వల్లే మీ బ్యాటరీ హెల్త్ తగ్గుతుంది తప్ప ఏ సాఫ్ట్వేర్ అప్డేట్ చేసుకోవడం వల్ల మీ బ్యాటరీ హెల్త్ అనేది తగ్గదు. యాపిల్లో ఉన్న అడ్వాంటేజ్ అనే చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు ఏ ఫోన్స్లోనూ మనం బ్యాటరీ హెల్త్ ఎంత ఉంది అనే చూసుకునే ఆప్షన్ లేదు. ఐఫోన్ వాళ్ళు మనకి అది ప్రొవైడ్ చేసినందుకు ఒక అడ్వాంటేజ్. బికాజ్ అసలు మన బ్యాటరీ హెల్త్ ఎంత ఉంది, మనం ఎప్పుడు రీప్లేస్ చేసుకోవాలి, గుడ్ కండిషన్లో ఉందా, బ్యాడ్ కండిషన్లో ఉందా అనేది మనం చెక్ చేసుకోవచ్చు. సో లెట్స్ టాక్ అబౌట్ డిజైన్. ఎవ్రీ ఇయర్ ఈ కెమెరా సైజ్ ఇంక్రీజ్ అవుతుంది కానీ డిఫరెన్స్ అయితే డిజైన్లో ఏమీ రాలేదు. మనకి సేమ్ స్క్వేర్ ఎడ్జెస్తోనే వస్తుంది విత్ స్టెయిన్లెస్ స్టీల్ ఫ్రేమ్ అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి మ్యాట్ ఫినిష్తో గ్లాస్ ఉంటుంది అండ్ ఫ్రంట్ వచ్చేసి మనకి సెరామిక్ స్టీల్ ప్రొటెక్షన్ అయితే ఉంటుంది. డ్యూరబిలిటీ పరంగా అయితే అసలు ఎటువంటి డోకా ఉండదు, చాలా డ్యూరబుల్గా ఉంటుంది. ఈవెన్ మనం వాటర్లో కూడా ఫోన్ని యూజ్ చేసుకోవచ్చు బికాజ్ ఇట్ హ్యాస్ IP68 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్. సో ఎంతమంది యాపిల్లో కొత్త డిజైన్ చూడాలనుకుంటున్నారో లెట్ మీ నో. దాంట్లో అయితే ఫస్ట్ నేను కూడా చేయెత్తుతున్నాను. కొత్త ఐఫోన్ డిజైన్ చూడాలి అని చాలా ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నాను, బోర్ కొట్టేసింది. నేను యాపిల్ నుంచి చాలా ఇయర్స్గా వెయిట్ చేస్తుంది ఫోల్డబుల్ ఆర్ ఫ్లిప్ డివైసెస్ అనమాట. యాపిల్ నుంచి వస్తే ఐఎమ్ లైక్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్. ఇప్పటి వరకు సామ్సంగ్లో యూజ్ చేశాను, మోటరోలాలో యూజ్ చేశాను, కమింగ్ అప్ పిక్సెల్లో కూడా యూజ్ చేయబోతున్నాము. బట్ ఐఫోన్ ఐఎమ్ వెయిటింగ్. యాపిల్ వాళ్ళు విని మన కోసం ఫ్లిప్ ఆర్ ఫోల్డబుల్ డివైసెస్ రిలీజ్ చేయాలని చాలా చాలా ఇయర్స్ నుంచి నాలాగా వెయిట్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. హోప్ వన్ డే సూన్. కలర్స్ అండ్ ప్రైస్కి వచ్చేసరికి మనకి ఇది 4 కలర్స్లో ఉంటుంది. స్పేస్ బ్లాక్, సిల్వర్, గోల్డ్ అండ్ డీప్ పర్పుల్. ప్రైస్ వచ్చేసి మనకి అరౌండ్ ఇండియాలో చూసుకుంటే 1,30,000 రూపీస్ దగ్గర అవైలబుల్గా ఉంటుంది. సో చూసారు కదా, ఇదైతే 10 months రివ్యూ ఆన్ మై iPhone 14 Pro Max. మీరు కనుక iPhone 14 Pro Max యూస్ చేస్తుంటే మీ రివ్యూ ఏంటో లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో సో దట్ మన సబ్స్క్రైబర్స్కి హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్. అలానే ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.